ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి? చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా? మరి ఇప్పుడేం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు. పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువెత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెలి సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టాలకి ఏముంది? ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి. అప్పు ఎవరిని అడగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనం ఏముంది? ఇవి తీసుకెళ్ళండి. జానకి, పర్వాలేదండి. చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి. ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేస్తండి. ఇసురుగా కోపంగా వచ్చేస్తున్నారండి. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తానుగా ఓ పొడి. ఏమండి రాయుడు గారు, మీరు మా పొలం ఎలా ఇస్తారని ఊరు వాడ కోడేకొస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య ఈయడానికి ఆయన ఎవరు తీసుకోండి, మీరెవరండి? ఇదిగో రాయుడు గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా ఏం చేస్తాను? కాళ్ళు లేకపోతే అలా ఏడిపోతావేంటి? కాళ్ళు లేకపోతే బతకలేవా? కరకాళ్ళు ఎడుతున్నాడు ఏంటంటే కోపాన్ని తగ్గించవయ్యా గోపి. రాయుడి గారికి నువ్వంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస్ అనుకున్నావటయా పిచ్చోడా? మీ అన్నయ్యకి అప్పిచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఎవరారే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య, గోపికి ఏమాత్రం సంబంధం ఉండకూడదు. ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది. నిజమే, అబద్ధం అనుకుంటున్నావేంటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డా. నీ మంచితనం నాకు తెలుసు గోపి. కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటావు. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేసింది. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృతవాక్కు? విన్నాను, వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు, వెళ్ళు. ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్, నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. చిత్తమయ్య. అమ్మా, ఇన్నేళ్లుగా మీ ఇంటిని అడ్డు పెట్టుకుని పనిచేస్తున్నాను. రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేను తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారు? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను అంతే. ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను. ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ వద్దు. ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమీ మాట్లాడదు. వెళ్ళు, రేపటి నుంచి నువ్వు పనులకు రావద్దు. అమ్మా, రామయ్య గారు, రామయ్య గారు. ఎలా నాగులు? రాయుడు గారు బాగా శుద్ధంగా తెల్లగెట్టమన్నారండి. ఇప్పుడు క్షణాల మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పిందుకు తీసుకుంటారా? ఏమో అతను నాకు తెలీదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టకపోతే ఊరంతా టముగా ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారట అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. అక్క, ఏమ్మా, ఒకసారి పెరట్లో దాకా. అలాగే. అక్క, రాయుడు మనుషులు పొలం ఎలా వేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా. బావగారు బాధపడుతుంది. మనకు బాధ్యత లేదా? రాధా అక్క, రాధా,
ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని ఒట్టైనా కట్టేమనక్క. రాధా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఈ ఇంటి చిన్న కోడలివి. నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా, కుమిలిపోతారు. బావగారి మాట అటుంచు. ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్నట్టు ఆయనకు తెలియదక్క. మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడబుట్టిన దానివి కాకపోయినా తోడి కోడలు ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపన పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు. కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క, నా మీద గౌరవం ఉంటుంది. మరేం మాట్లాడుకో, తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాను. నా వాటా పొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడి గురించి ఇంత త్యాగం. అబ్బబ్బబ్బా, ఏమయ్యా పానకాలు? ఆయన రాసిస్తే మధ్య నెయ్యేడి పెట్టయ్యా. ఊరుకోమంటావు? ఊరుగా. రాయుడు గారు, రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100 200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమక చేసుకోండి. మీరు కాదనకండి, మూవనండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరమే ఉంటుంది. అదే మాట. అలా కానివ్వండి. తోడేస్తున్నాను, తోడేసి నేను ఏమీ చేస్తున్నాను. ప్రేమంటే ఎదురా? నేను చిలకని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా చెప్పాలా? సిస్టమ్ అంటే సిస్టమ్ రా, అంతా మెడికల్ సిస్టమ్ రా ఉండాలా? కాళ్ళెట్టారు చూసుకుంటారేటో మాట. మాగారు చేస్తే ఏముంది పాపం. నువ్వు చాలా మంచోడు మామ. అవును, అత్తమో మిలిటరీ అంటావు. నువ్వు మిలిటరీలో మాలిష్ చేసేవాడువా? నాన్సెన్స్. మాలిష్ కాదురా, పాలిష్ రా. ఒకసారి బాంబులతోటి ట్యాంకులతోటి పెద్ద యుద్ధం జరుగుతుంది. మన సైన్యం పంపిస్తారుగా, వాళ్ళ బూట్లందరికీ పాలిష్ ఎవరు చేశారు? నేనేగా. మరి నాతో చెప్పినావు కదా, నీ చిత్తమే చిత్తం. మరి చిలక ప్రేమించేయమంటావే? దానికంత సిస్టమ్ ఉందిరా. ముందు మనసు ఇచ్చుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకూడదురా, ఇలా ఉండాలి. ఆడుకోవాలి, పాడుకోవాలి, తర్వాత దాంట్లో పెళ్లి చేసుకోవాలి. మీ అత్తలు ఇలాగే పెళ్లి చేసుకున్నారా? మరి అత్త చేస్తే నా అడ్డు తుపాకి కాల్ చేస్తాను. నీ తుపాకి చూపెట్టుకున్నాను కదా, నాకు అత్తి చేత పొట్టి ప్రేమించేస్తాను, ప్రేమించేస్తాను. రాదా? నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటే అవతల ఆగమడికి నీరు పెట్టొచ్చాను, మునిపోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండగకైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోనీ మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంతా తగిలేసి పెళ్లి చేశాడుగా, ఆ అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుంటే నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి? నోరు మూసుకుని తలిపేసుకో. బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారండి? బాగున్నారమ్మా. మీ ఉదయం నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీరని ఎక్కుమని పంపించు. ఇదేమిటమ్మా ఇంత చిక్కి